హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. మీరు చూస్తున్న ఈ వీడియోలో నా చెల్లి డబ్బింగ్ చెప్పింది. ఇప్పటి నుంచి తను కూడా మన ఛానల్లో వచ్చే వీడియోస్కి అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఛానల్లో ఎక్కువ వీడియోస్ చేయడం కోసం ఇలా చేస్తున్నాం. సో మీరు ఈ వీడియో మొత్తం చూసి తన డబ్బింగ్ ఎలా ఉందో కామెంట్స్లో మాకు చెప్పండి. ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తే ఇంప్రూవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చరిత. ఈరోజు మనం కన్నడలో రీసెంట్గా రిలీజ్ అయిన కరాటక దమనక మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు మన ఛానల్లో వచ్చే మూవీస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలని అనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన హీరోలు విరూపాక్ష ఇంకా బసవన్న ఇద్దరు అల్లరి దొంగలు. వాళ్ళ మీద మొత్తం 37 చీటింగ్ కేసులు ఉంటాయి. వీళ్ళిద్దరూ హోమ్ మినిస్టర్ స్టాచ్యూని తయారు చేయడానికి ఫేమస్ ఆర్కిటెక్ట్స్గా నటించి ఫేక్ విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ స్టాచ్యూకి పాలాభిషేకం చేసి దండ వేస్తుండగా తల ఊడి చేతిలో పడుతుంది. దాంతో ఆ విగ్రహం ఫేక్ అని తెలిసి వాళ్ళిద్దరిని పట్టుకొని జైల్లో వేస్తారు. రామన్న, ఆయనది నందిపూర్ గ్రామం. ఆ గ్రామంలో 14 సంవత్సరాల నుంచి వర్షం లేక ఊరంతా ఎండిపోయి ఉంటుంది. ఆ గ్రామంలో నీళ్లు కరువై అక్కడ ఉన్న జనాలంతా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు. జగ్గా ఒక గూండా నందిపూర్ గ్రామానికి పంపించే ఆ ఒక్క నీళ్ళ ట్యాంకర్ నీళ్ళను కూడా వాళ్ళకు అందించకుండా హీరోయిన్ కుసుమిని నాకు ఇస్తేనే నేను నీళ్ళు ఇస్తానంటూ గొడవ చేస్తుంటాడు. దానికి రామన్న తన గ్రామంలో ఉన్న నందిదేవుడికి ప్రార్థిస్తూ, ఎలాగైనా ఈ ఊరికి వర్షాన్ని ప్రసాదించు స్వామి, అలాగే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చి ఈ ఊళ్ళో మళ్ళీ జాతర జరిగేలా దీవించు అంటూ ప్రార్థిస్తాడు. గుడి దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న స్వామీజీకి ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు తెరిచి రామన్నతో ఈ ఊళ్ళో జాతర త్వరలో జరగబోతోంది అంటూ చెప్తాడు. దాంతో రామన్న తన ఊరు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి, ఎలాగైనా మా ఊరికి ట్యాంకర్లను ఇప్పించండి, త్వరలో మా గ్రామంలో జాతర జరగబోతోంది అంటాడు. దానికి ఎమ్మెల్యే రామన్నని అవమానిస్తూ, మీ ఊర్లో జనాలందరూ వెళ్ళిపోయారు, అలాగే మిగిలిన వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమ్మను, మీ ఊర్లో ఏ జాతర జరగదు అని అంటాడు. ఎమ్మెల్యే మాటలు విన్న రామన్నకి కోపం వచ్చి, నేను ఎలాగైనా మా గ్రామంలోకి నీళ్లు తెప్పించి ఈ జాతరని జరిపిస్తాను అంటూ శపథం చేస్తాడు. జైల్లో ఖైదీ నెంబర్ 420 సూసైడ్ చేసుకోవడానికి బిల్డింగ్ పైకి ఎక్కుతాడు. అతడిని ఆపడం కోసం పోలీసులు, ఖైదీలు అందరూ అక్కడికి వస్తారు. కానీ ఎవ్వరూ అతన్ని ఆపలేకపోతారు. కానీ మన హీరోలు ఇద్దరు ఖైదీతో మాట్లాడుతూ, అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడుగుతారు. దానికి ఆ ఖైదీ నెంబర్ 420 మాట్లాడుతూ, నేను జైల్లో నుంచి త్వరలో విడుదలైపోతున్నాను. నేను బయటికి వెళ్తే నేను దొంగ అని మా ఇంట్లో వాళ్ళు, అలాగే బయట సమాజం అంతా నన్ను ఏడిపిస్తారు. అందుకే నేను సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి హీరోలు ఇద్దరూ మాట్లాడుతూ, మన దొంగలు లేకపోతే ఈ పోలీసులు, జైలర్లు వీళ్ళందరికీ జీవనమే లేదు. అన్ని ప్రొఫెషన్స్ లాగానే మన దొంగల్ని కూడా ఒక ప్రొఫెషన్ అని అతన్ని ప్రోత్సహించి మాయమాటలతో అతన్ని సూసైడ్ ఆపుతారు. అది చూసిన జైలర్ ఇంప్రెస్ అయ్యి వాళ్ళిద్దరిని ఇంటికి భోజనానికి పిలుస్తాడు. జైలర్ వాళ్ళ నాన్న మరెవరో కాదు, రామన్న. తను తన కొడుకుని వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళి జాతర చేయాలని అక్కడికి వచ్చుంటాడు. జైలర్ రామన్నతో మాట్లాడుతూ, ఆ పాడైపోయిన గ్రామంలో నేను ఎలా జాతర చేయగలను? నేను అక్కడికి రావడానికి గ్రామంలో నీళ్లు లేవు, స్కూళ్ళు లేవు, నెట్వర్క్ లేదు. మా ఇంటికి వస్తే రా, లేదంటే అక్కడే చచ్చిపో అని కోపంగా అంటాడు. కొడుకన్న మాటలకి రామన్న బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోతాడు. బాధతో వెళ్ళిపోతున్న వాళ్ళ నాన్నను చూసి జైలర్కి ఒక ఐడియా వస్తుంది. అదేమిటంటే, హీరోలిద్దరూ జిత్తుల మారి నక్కలు, ఎవరినైనా ఎలాగైనా మార్చగలరని తను వాళ్ళిద్దరితో డీల్ మాట్లాడుతూ, మా నాన్నని ఆ గ్రామం నుంచి మా ఇంటికి తీసుకురాగలిగితే మీ ఇద్దరు జైలు శిక్షని తీసేసి మిమ్మల్ని విడుదల చేస్తాను అని అంటాడు. దాంతో హీరోలిద్దరూ రామన్నని ఎలాగైనా ఇంటికి తీసుకొని రావడానికి నందిపూర్ గ్రామానికి బయలుదేరతారు. మన ఇద్దరి హీరోలు గ్రామానికి చేరుకునే సమయానికి వాటర్ ట్యాంకర్ నీళ్లు ఇవ్వనని జగ్గు గొడవ చేస్తూ కుసుమని ఏడిపిస్తూ ఉంటాడు. హీరోలిద్దరూ అక్కడికి రావడమే జగ్గు తెచ్చిన వాటర్ ట్యాంకర్లో నీళ్లు తాగుతారు. దానికి జగ్గుకి కోపం వచ్చి హీరోలను కొట్టబోతుంటే హీరోలిద్దరూ జగ్గుని కొట్టి తరిమేస్తారు. జగ్గుని కొడుతున్న విరూపాక్షిని చూసి కుసుమి ప్రేమలో పడిపోతుంది. రామన్న ఇద్దరు హీరోలతో మాట్లాడుతూ, అసలు మీరిద్దరూ ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతారు.
దానికి ఇద్దరు హీరోలు రామన్నని ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళ మాయమాటల్ని మొదలు పెడతారు. విరూపాక్ష రామన్నతో మాట్లాడుతూ, మా ఇద్దరి పేర్లు నాగరాజు, బసవరాజు. మా పూర్వీకులు ఇక్కడ నివసించేవాళ్ళు. మేము శాంతి కోసం కేదార్నాథ్ వెళ్ళి గడుపుతున్న సమయంలో నా కలల్లోకి నందిదేవుడు వచ్చి, నేను కేదార్నాథ్లో లేను, నందిపూర్ గ్రామంలో ఉన్నాను, అక్కడికి వెళ్ళు అని నందిదేవుడు నన్ను ఆదేశించాడు అంటూ అబద్ధం చెప్తాడు. దానికి రామన్న ఎంతో ఆనందపడి, మిమ్మల్ని ఆ నందిదేవుడే ఇక్కడికి పంపించాడు అంటూ, తొందరలో ఇక్కడ జాతర జరగబోతుంది, అంతవరకు ఇక్కడే ఉండండి అని చెప్తాడు. రెండో హీరోయిన్ కెంపి. ఆమె నాన్న బార్ ఓనర్. కెంపి అమ్మ చనిపోవడంతో వాళ్ళ నాన్న రెండో భార్య తనని హింసిస్తూ ఉంటుంది. కెంపి వాళ్ళ నాన్న బార్లో అమ్మే మందుని తయారు చేస్తూ ఉంటుంది. దాంతో ఊర్లో వాళ్ళు ఎవ్వరూ కెంపికి రెస్పెక్ట్ ఇవ్వరు. మన హీరో బసవన్న కెంపితో మాట్లాడుతూ, ఎలాగైనా ఊళ్ళో వాళ్ళందరూ నీకు రెస్పెక్ట్ ఇచ్చేలా చేస్తానంటూ ప్రామిస్ చేస్తాడు. ఒకరోజు ఊళ్ళో నీళ్ళంతా అయిపోతాయి. ఎమ్మెల్యే అలాగే జగ్గు వాటర్ ట్యాంకర్ని కూడా పంపించరు. దాంతో ఊర్లో వాళ్ళంతా చాలా ఆవేశంతో రగిలిపోతుంటారు. రామన్నని ఇంప్రెస్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని హీరో విరూపాక్ష రామన్నతో మాట్లాడుతూ, మీరు ఏం బాధపడకండి, మనకి ఖచ్చితంగా నీళ్లు వస్తాయి. నందిదేవుడు మళ్ళీ నాకు రాత్రి కలలోకి వచ్చాడు. నందిదేవుడితో పాటు ఆయన వెనకాల నాకు 4 వాటర్ ట్యాంకర్లు కూడా కనిపించాయి. మేము వెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడొస్తాము అంటూ మన హీరోలిద్దరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఇద్దరు హీరోలు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ, ఆ గ్రామ జనాలందరినీ అక్కడి నుంచి ఖాళీ చేపించేసి ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మిమ్మల్ని గెలిపిస్తాము అని అంటారు. దానికి ఎమ్మెల్యే వాళ్ళిద్దరి మాటలకు పడిపోయి, నా కోసం మీరు ఇంత చేస్తున్నారు, మీకేం కావాలి చెప్పండి అని అంటాడు. దానికి వాళ్ళు వాటర్ ట్యాంకర్లను ఇప్పించుకొని గ్రామానికి తిరిగి వెళ్తారు. హీరో బసవన్న గ్రామంలో ఉన్న ప్రజలందరితో మాట్లాడుతూ, మీ అందరికీ నీళ్లు కావాలంటే కెంపిని గౌరవించాలి, అప్పుడే మీకు నీళ్లు ఇస్తాను అని అంటాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా కెంపికి సారీ చెప్పి గౌరవించడం మొదలు పెడతారు. దానికి కెంపి మన హీరో బసవన్న ప్రేమలో పడిపోతుంది. కుసుమి వాళ్ళ అమ్మ కుసుమి మ్యారేజ్ని జగ్గుతో ఫిక్స్ చేస్తుంది. అందువల్ల కుసుమి ఏడుస్తూ రామన్న ఇంటికి వెళ్తుంది. రామన్నతో, నేను విరూపాక్షని లవ్ చేస్తున్నాను, అతడు నన్ను పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అని అంటుంది. దాంతో ఊళ్ళో వాళ్ళంతా కుసుమి అమ్మతో మాట్లాడుతూ, కుసుమిని విరూపాక్షకిచ్చి పెళ్లి చేయండి అని అడుగుతారు. కానీ కుసుమి వాళ్ళ అమ్మ దానికి ఒప్పుకోకుండా, నాకు వీళ్ళిద్దరూ అంటే మొదటి నుంచి అనుమానం, వీళ్ళిద్దరి అమ్మా నాన్న ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో మనెవరికీ తెలీదు అని అంటుంది. ఇదంతా వింటున్న రామన్న హీరోలిద్దరిని నందిదేవుడి దగ్గరికి తీసుకెళ్లి, గ్రామంలో వాళ్ళందరూ చూస్తుండగా ఇప్పటి నుంచి మీరిద్దరూ నా కొడుకులు అంటూ ప్రమాణం చేస్తాడు. రామన్న కుసుమి వాళ్ళమ్మతో మాట్లాడుతూ, ఇప్పుడు కుసుమిని విరూపాక్షకిచ్చి పెళ్లి చేయని అంటాడు. దానికి తను మాట్లాడుతూ, విరూపాక్షని నా కూతురికిచ్చి పెళ్లి చేయడానికి ఒక కండిషన్ ఉంది. వాళ్ళు మన ఊరి జాతరని జరిపినట్లయితే నేను ఈ పెళ్లి చేస్తానని అంటుంది. ఊరి జాతర రథం లాగాలంటే ఊర్లో నుండి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి రావాలి. అది జరగదు. అందుకు కుసుమి విరూపాక్షని ఆ కండిషన్కి ఒప్పుకోవద్దని అంటుంది. కానీ విరూపాక్ష రామన్నని ఇంప్రెస్ చేయడం కోసం, అలాగే తనకు నచ్చిన పిల్ల దక్కించుకోవడం కోసం ఈ జాతరని ఎలాగైనా మేమిద్దరం జరిపిస్తామంటూ ప్రమాణం చేస్తాడు. ఆ రోజు రాత్రి బసవన్న విరూపాక్షతో మాట్లాడుతూ, ప్రమాణమైతే చేశాము, కానీ ఊరు నుంచి వెళ్ళిపోయిన జనాలు ఎక్కడెక్కడున్నారో కూడా మనకు తెలీదు, వాళ్ళందరినీ ఎలా తిరిగి తీసుకొస్తామంటూ అడుగుతాడు. దానికి విరూపాక్ష మాట్లాడుతూ, మనం ఎప్పుడూ అనుకోని మనకి అమ్మా నాన్న అలాగే మంచి భార్యలు దొరికారు, ఎలా అయినా ఈ జాతర జరిపించాలి, దానికి ఒకే ఒక్క మార్గం మన గోల్డ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని అంటాడు. గ్రామంలో నోటిదూల ఎక్కువ ఉండే ఒక ఆమెని సెలెక్ట్ చేసుకొని ఆమె ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి, నందిదేవుడు మా కలలోకి వచ్చాడు, వచ్చి బంగారం నాణ్యాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాడు, ఆ ఏరియాని తవ్వడానికి మాకు గుణపం మరియు కొడవలి కావాలి అని అడుగుతారు. ఈ విషయం మీరెవరికీ చెప్పొద్దు, సీక్రెట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆమె బంగారు నాణ్యాలు వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయో అని తెలుసుకోవడం కోసం వాళ్ళిద్దరిని ఫాలో అవుతుంది. మన హీరోలిద్దరూ ల్యాండ్ దగ్గరకు వెళ్ళి వాళ్ళు దాచిపెట్టిన ఫేక్ బంగారు నాణ్యాలు తవ్వి నందిదేవుడు చెప్పింది నిజమే అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ యాక్టింగ్ చేస్తారు.
ఇదంతా దొంగచాటుగా చూస్తున్న ఆమె బయటకు వచ్చి, నేను కూడా ఇక్కడ బంగారు నాణ్యాల కోసం తవ్వుకుంటాను, మాది చాలా పేద కుటుంబం అంటూ మన హీరోలని బతిమలాడుతుంది. వాళ్ళు దానికి ఒప్పుకునేసరికి ఆమె కూడా తవ్వడం మొదలు పెడుతుంది. ఆమెకి మన హీరోల ముందే అక్కడ దాచిపెట్టిన ఫేక్ బంగారు నాణ్యం దొరుకుతుంది. దానికి ఆమె ఆనందంతో వాళ్ళిద్దరిని పట్టుకొని ఎగురుతూ ఉంటుంది. ఆమె అర్ధరాత్రి మన హీరోలిద్దరిని ఫాలో అవుతూ వచ్చినప్పుడు ఆమె భర్త కూడా ఆమెని ఫాలో అవుతూ వెనక వస్తాడు. హీరోలిద్దరి చెయ్యిని ఆమె పట్టుకొని ఉండడం చూసి వాళ్ళ భర్త చాలా తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఉదయాన్నే అందరినీ పంచాయతీలో నిలబెట్టి, ఇలాంటి తప్పు పని చేసే ఆడది నాకొద్దు, నాకు డైవర్స్ ఇప్పించండి అని అంటాడు. భర్త మాటలు తట్టుకోలేక ఆమె నిజం చెప్పేస్తుంది. విరూపాక్షకి నందిదేవుడు కనిపించి ఆ ల్యాండ్లో బంగారు నాణ్యాలు ఉన్నాయని, అందువల్లే నేను తవ్వడానికి అక్కడికి వెళ్ళానని అంటుంది. అది విని గ్రామంలో వాళ్ళంతా బంగారు నాణ్యాల కోసం తవ్వడం మొదలు పెడతారు. వాళ్ళందరికీ బంగారు నాణ్యాలు దొరుకుతూ ఉంటాయి. దాంతో ఊరి వాళ్ళంతా ఊరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ కొడుకు, కోడలు, బంధువులందరికీ ఫోన్ చేసి పిలవడం మొదలు పెడతారు. బంగారు నాణ్యాలు దొరుకుతున్నాయి అన్న వార్త వినగానే వాళ్ళందరూ ఆ గ్రామానికి ఒక్కొక్కరుగా రావడం మొదలు పెడతారు. హీరోలు రామన్నని ఆనందపరచడం కోసం జైలర్కి ఫోన్ చేసి, మీరు మీ వైఫ్ పిల్లలతో కలిసి ఎలాగైనా ఒకసారి గ్రామానికి రావాలి అని పిలుస్తారు. దానికి జైలర్, నేను చెప్పిందేమి వాళ్ళు చేసేదేమి, ఊరికి వెళ్ళి వీళ్ళ సంగతి ఎలా అయినా చూడాలి అని అనుకుంటాడు. హీరోలు ఊరి వాళ్ళకి దొరికిన ఫేక్ బంగారు కాయిన్లు కొనడానికి ఒక ఫేక్ గోల్డ్ వ్యాపారిని పిలిపిస్తారు. ఆ వ్యాపారి మరెవరో కాదు, జైల్లో వాళ్ళు కాపాడిన ఖైదీ నెంబర్ 420. అతను ఆ ఫేక్ బంగారు కాయిన్లను తీసుకొని గ్రామ ప్రజలందరికీ డబ్బులు ఇస్తుంటాడు. ఎక్కువ గోల్డ్ కాయిన్లు దొరకడంతో అతను తెచ్చిన డబ్బులన్నీ అయిపోతాయి. అప్పుడు ఆ వ్యాపారి, నేను పట్నం వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, దానికి 2 రోజులు పడుతుంది అని చెప్తాడు. ఆ వ్యాపారి మళ్ళీ తిరిగి వచ్చే వరకు అందరూ ఆ బంగారు కాయిన్స్ అన్నిటినీ ఒక బిందెలో వేసి రామన్న ఇంట్లో పెడతారు. ఆ ఊర్లో బంగారు కాయిన్లు దొరుకుతున్నాయని తెలుసుకున్న జగ్గు పని వాళ్ళందరినీ పెట్టి వెతికించడం మొదలు పెడతాడు. తనకి ఒక బంగారు కాయిన్ కూడా దొరకదు. కానీ ఊళ్ళో ఉన్న జనాలందరికీ బంగారు నాణ్యాలు దొరుకుతుంటాయి. 2 దొంగలు వచ్చి కొన్ని బంగారు నాణ్యాలు కొట్టేసి పారిపోబోతుంటే హీరోలు ఆ దొంగల్ని ఆపుతారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా 2 హీరోలతో మాట్లాడుతూ, డబ్బులు లేక ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయాము, ఈ బంగారు నాణ్యాలు మాకు ఉన్న కలలన్నీ నెరవేర్చుకోవడానికి ఉపయోగపడతాయి అంటూ, మాకు ఈ విషయం గురించి చెప్పిన మీకు చాలా థ్యాంక్స్ అని చెప్తారు. హీరోలు ఊళ్ళో వాళ్ళ మాటలు విన్నాక వాళ్ళు ఎంత తప్పు పని చేశారో తెలుసుకొని నందిదేవుడికి ప్రార్థిస్తూ, ఊళ్ళో ఎలాగైనా ఈ జాతర జరగాలి, ఇక నుంచి మేము ఏ దొంగతనం చేయము, అలాగే ఏ అబద్ధం ఆడము అని అంటారు. ఏ గోల్డ్ కాయిన్ దొరకపోయేసరికి జగ్గు రామన్న ఇంట్లో బంగారు కాయిన్లో ఉన్న బిందెని దొంగతనం చేసి ఆ కాయిన్లు అన్నిటినీ అమ్మడానికి ఒక గోల్డ్ షాప్కి వెళ్తాడు. అప్పుడు తను ఆ కాయిన్లు తయారు చేసింది కాపర్తో అని తెలుసుకొని ఈ విషయాన్ని వెంటనే ఊళ్ళో ఉన్న జనాలందరికీ చెప్పేస్తాడు. అంతా విని రామన్న 2 హీరోలని, మీరు అసలు ఎవరు అని అడగగా, మేమిద్దరం దొంగలం, మీ కొడుకు మిమ్మల్ని ఈ ఊరు నుండి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తే మమ్మల్ని జైలు నుండి విడుదల చేస్తానని చెప్పాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక మీరు మమ్మల్ని మీ పిల్లలుగా దత్తత తీసుకొని మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. దానికోసం మేము ఈ ఊర్లో జాతర జరగాలి అని డిసైడ్ అయ్యి ఈ తప్పు పని చేశామని చెప్తారు. వాళ్ళ ఊరి సాంప్రదాయం ప్రకారం తప్పు చేసిన వాళ్ళని ఒక స్తంభానికి కట్టేసి జంతువులకి మేతగా వేస్తారు. కోపంతో రగిలిపోయిన ఊళ్ళో వాళ్ళంతా హీరోలని ఆ స్తంభానికి కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్లు హీరోలతో మాట్లాడుతూ, మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని అంటారు. దానికి హీరోలు, మనల్ని ఎంతగానో ప్రేమించే అమ్మాయిలు దొరికారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ లేచిపోయేందుకు మాత్రం ఒప్పుకోరు. ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళిపోవడం చూసిన హీరోలు నందిదేవుణ్ణి ప్రార్థిస్తూ, జాతరకి వచ్చిన వాళ్ళంతా తిరిగి వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిపోకుండా నువ్వే కాపాడు స్వామి అని అంటారు. దానికి వెంటనే వర్షం పడడం మొదలవుతుంది. ఆ వర్షానికి హీరోలు కట్టేసిన స్తంభం వెనకాల ఉన్న లేక్ ఫుల్ అయిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే నందిదేవుడి దగ్గర తపస్సు చేసుకునే స్వామీజీ ఊరు జనాలందరికీ ఆ లేక్ను చూపిస్తూ, వాళ్ళిద్దరిని ఎందుకు కట్టేశారు, పుట్టిన ఊరు నుండి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చింది వాళ్ళిద్దరే, ఎన్నో సంవత్సరాల నుంచి జరగని జాతరని జరిపించాలని చూసింది వాళ్ళిద్దరే, అలాగే ఎన్నో సంవత్సరాలుగా వర్షం పడిన ఊళ్ళో వర్షాన్ని తెప్పించింది కూడా వాళ్లే అని చెప్తాడు. అప్పటికీ అక్కడికి వచ్చిన జైలర్ ఇదంతా విని వాళ్ళ నాన్నతో, మీతో తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి నాన్న అంటూ ప్రాధేయపడతాడు. దానికి వాళ్ళ నాన్న అతన్ని క్షమించేస్తాడు. జైలరే హీరోలను విడిపించి వాళ్ళని తమ్ముళ్లగా స్వీకరిస్తాడు.
ఇదంతా చూసి హీరోయిన్లు అలాగే ఊరి వాళ్ళు అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జైలర్ జగ్గుని ఇంకా ఎమ్మెల్యేని తరిమేసి హీరోలిద్దరికీ దగ్గర ఉండి హీరోయిన్లకిచ్చి పెళ్లి చేపిస్తాడు. ఆ తర్వాత ఊళ్ళో జాతర కూడా జరుగుతుంది. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కరాటక దమనక మూవీ గురించి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.